ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, మీరెప్పుడైనా టేబుల్ మీద ఇలాంటి భోజనం తిన్నారా? వంటే చేయలేని ఇలాంటి పిల్లని నా కొడుక్కి అంటగడితే వాడి జీవితం కూడా ఇలాగే మాడిపోతుంది. ఆపుతావా పద్మ? సీనయ్య ప్రేమించాడు కాబట్టి కాదనకుండా ఆర్చ నీ కోడలవుతుంది. ఇందులో ఎవ్వరి బలవంతం లేదు. అది సర్లే వదినా, నువ్వు చెప్పన్నయ్య. నీకే కనుక ఓ కొడుకుంటే ఇలాంటి పిల్లని చేసుకుంటావా? అంతెందుకు, మన రామలక్ష్మిని చేసుకోబోయేవాళ్లు తనకేం వచ్చని అన్నీ ఆరా తీసే కదా వెళ్లారు. పద్మం, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఏదో ఒకసారి పొరపాటు జరిగిందని అలా అంటావేంటక్క? పొరపాటని ఎలా వదిలేస్తాంరా? కుక్కతోక ఎన్నిసార్లు లాగినా వంకరే కదరా. పద్మా, జానకి హాస్పిటల్కి వెళ్లే ముందు వంట చెయ్యమని చెప్పింది ఎవరికి? నాకే అన్నయ్య. చేసిందెవరు? ఆద్య. అక్క చెప్తుంది కదా, నువ్వు ఆగు. నేనే ఆద్యను చేయమన్నాను అన్నయ్య. నీకప్పజెప్పిన పని ఇంకొకరికి బదిలీ చేసినందుకు సంజాయిషి ఇచ్చావా? నేనేం తప్పు చేశానన్నయ్య? తప్పించావు. పద్మం, నీకు అర్థం కాలేదేమో. నీకు అప్పచెప్పిన పనులని తప్పించా అంటున్నారు బావగారు. జానకి చెప్పినట్టు ఆద్యని మీరెవ్వరూ బలవంతంగా కోడల్ని చేసుకోవట్లేదు. శ్రీను ప్రేమించానని చెప్పినందుకే, తను లేకపోతే ప్రాణం పోయేలా ఉంది మామయ్య అని ఎమోషనల్గా హెచ్చరించినందుకే మీ అందరి జీవితాలు దృష్టిలో పెట్టుకొని ఈ సంబంధం కలిపడం జరిగింది. అవునా కాదా? అవునన్నయ్య. మరలాంటప్పుడు ఆద్యకి కోడలిగా ఉండే అర్హత లేదని ఎలా అంటావు? నీ కొడుకు ప్రాణం ముఖ్యమైనప్పుడు నీ కోడలు ఎలా ఉంటే అలాగే స్వీకరించాలి. బావగారు, వీళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాదు బావగారు. ఈ మాడిపోయిన అన్నం ఉడకని కూర కలిపి తింటే తప్ప మీరు చెప్పింది కరెక్టా కాదని అప్పుడు అర్థం అవుతుంది వీళ్ళకి. అవును బావా. ఇప్పటి వరకు అందరం కలిసి భోజనం చేద్దామనుకున్నాం. అందరూ తినేలా నువ్వు చెయ్యాల్సిన వంటని ఆద్యకి అప్పజెప్పి రామలక్ష్మిని బయటికి పంపి తప్పు చేసిన నువ్వు శిక్షగా ఈ పూట ఇదే తినాలి పద్మా. నాతో మాట్లాడరా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను సార్? కోచ్తో ఫ్రెండ్లీగా మాట్లాడడం తప్పు, కోచ్ని ప్రేమిస్తున్నానని చెప్పడం తప్పు, ఇలా వెంటపడి వేధించడం ఇంకా తప్పు. కోచ్ అనే గౌరవం కూడా లేకుండా ఇన్ని తప్పులు చేస్తున్నావు రామలక్ష్మి, నీకు తెలియట్లేదా? కోచ్గా ప్రేమిస్తే తప్పు అన్నారు, మాట్లాడితే తప్పేలా అవుతుంది సార్? ఒక కోచ్తో ఫ్రెండ్లీగా మాట్లాడడం తప్పు. నువ్వు ఒక ప్లేయర్వి, నేను ఒక కోచ్ని. సరదాగా మాట్లాడడానికి మన మధ్య ఏముంటుంది? గ్రౌండ్లో నీకేమైనా డౌట్స్ వస్తే అడుగు, చెప్తాను. హాకీ ఆడడం రాదని చెప్పు, నేర్పిస్తాను. అంతేగాని నువ్వు ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి తిరిగి ప్రేమించడం మాత్రం కుదరదు రామలక్ష్మి. నేను నీ అంత ఖాళీగా లేను, నాకు వేరే పనులున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళు రామలక్ష్మి. అది కాదు సార్. చూడు రామలక్ష్మి, మనం ఖాళీగా ఉన్నాం కదా అని అవతల వాళ్ళ టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఖాళీ టైంలో బుక్స్ చదివితే కనీసం డిగ్రీ అయినా వస్తుంది.
నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడం వల్ల నీకేమీ రాదు. ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. ఎందుకు సార్ నా మీద అంత వదిలేయమని వెళ్తుంది. ఏమై ఉంటుంది? ఒక కోచ్తో ఫ్రెండ్లీగా మాట్లాడడం తప్పు, కోచ్ని ప్రేమిస్తున్నానని చెప్పడం తప్పు, ఇలా వెంటపడి వేధించడం ఇంకా తప్పు. ఇక నుంచి నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. లేదంటే ఈ విషయం మీ ఇంట్లో కూడా చెప్పాల్సి వస్తుంది. నా అంత ప్రేమించే అమ్మాయి ఎక్కడ దొరకదు సార్. మీరు కూడా చాలా మంచివారు. అయినా ఎందుకు సార్ నన్ను రిజెక్ట్ చేశారు? నేను నచ్చలేదా మీకు? నాలో ఏ రోజు మీకు ప్రేమ కనిపించలేదా? లేకపోతే నా మీద ప్రేమ ఉన్నా సరే నా దగ్గర దాస్తున్నారా? ప్రతిరోజు ప్రతి క్షణం ఎంత ప్రేమించానో మిమ్మల్ని. కానీ మీరు మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోయారు. స్టూడెంట్కి లెక్చరర్కి మధ్య ప్రేమ ఉండకూడదు అన్నారు. నా మనసులో ప్రేమ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది సార్. మీరు లేకుండా నేను ఉండలేను. మీరు నాకు కావాలి సార్, నాకు కావాలి. అయినా ఇంతవరకు నిజాయితీ గల ప్రేమ ఓడిపోలేదు అని విన్నాను. నా ప్రేమలో నిజాయితీ ఉన్నా సరే ఎందుకు గ్రహించలేకపోతున్నారు? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.